శుభోదయం. ఈరోజు మన క్లాస్‌లో ఆల్ వన్స్ మల్టిప్లికేషన్‌లో 3 వన్స్, 4 వన్స్, 5 వన్స్ ఉంటే మల్టిప్లికేషన్ ఎలా చేయాలి? మనం ఎగ్జాంపుల్ తీసుకొని అన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తానన్నమాట. అలానే నోట్స్ అనేది ప్రతి పాయింట్ వైస్ ఎక్సెప్షన్స్ అందులో మ్యాండేటరీ కండిషన్స్ అన్ని నోట్స్ అనేది డిస్‌ప్లే అవుతుందన్నమాట. అందులో మీరేం చేస్తారంటే 2, 3 సార్లు చూసి అవసరమైతే పాయింట్ నోట్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది వేదిక్ మ్యాథమెటిక్స్ అనేది. ఎందువల్లంటే పుట్టినప్పటి నుంచి జనరల్ ట్రెడిషనల్ మ్యాథమెటిక్స్ నేర్పించారనమాట. అందులో ఏమవుతుందంటే వేదిక్ మ్యాథ్ టెక్నిక్స్ అనేవి సొంత ప్రాక్టీస్ చేయాలి. పుట్టినప్పటి నుంచి అది అలవాటైపోయిన తర్వాత దీంట్లో రావాలంటే మనది ఇబ్బంది అవుతుందనమాట. ఇంట్రెస్ట్ ఉండాలి. మీరేం చేయాలి? మీ క్లాస్‌లో మీ ఫ్రెండ్స్‌ని నువ్వు అరే 24/11 ఎంత అంటే 24 చెప్పలేడు. 2 ప్లస్ 4 మిడిల్ ఏస్తే ఆన్సర్ అయిపోయిందిరా అన్నట్టయితే ఆశ్చర్యపోతారు. మీ ఫ్రెండ్స్ ఆశ్చర్యపోతారనమాట. అలా చెప్పినప్పుడు ఏమవుతుంది? మీరు టీచర్ అయినప్పుడు పర్ఫెక్ట్ అవుతారనమాట. పిల్లలు 10 మంది పిల్లలు చెప్పండి. 24 × 11 2 ప్లస్ 4 మిడిల్ 1000 13 × 11 143 అని చెప్పండి. 56 అండ్ 11 అంటే ఏం చేయాలి మనము? 5 + 6 అనేది 10 ఆర్ 10 అబోవ్ వచ్చినట్లయితే పైన ఏం చేయాలి? 6 చేయాలి. మిడిల్ ప్లేస్‌లో 6 + 5 1 ఏసి యూనిట్ ప్లేస్ నెంబర్ వేస్తారనమాట. మనం ఆల్రెడీ మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేసాము. సరే 11 టేబుల్ వేసినట్టు నేను చెప్పాను కదా, పోటీ పెట్టాలి. 10 ప్రాబ్లమ్స్ సరే థర్డ్ పర్సన్ ఉండాలా, 10 ప్రాబ్లమ్స్ చెప్పాలా, స్టార్ట్ అనగానే చేయాలి. లేదా ఒక మొబైల్ నెంబర్ ఇస్తారు. మీరు 11తో మల్టిప్లై చేయాలి. ఎవరు స్పీడ్ చేస్తారంటే 100% మీరే స్పీడ్ చేస్తారు. రీజన్ ఏంటి? వాళ్ళు 11 టేబుల్ ఇచ్చేస్తారు వాళ్ళు. 11 8 జా 88, 11 9 99, క్యార్ నెంబర్ 8 107, 10 క్యార్ నెంబర్ వస్తుంది. ఇవన్నీ వాళ్ళు ప్రొనౌన్సియేషన్ చేయాలా, క్యార్ నెంబర్ యాడ్ చేయాలి. ఇదంతా తలనొప్పి అనమాట. ఇప్పుడు మనం ఏం చేసాము? సింపుల్‌గా 2 నెంబర్స్ యాడ్ చేసినట్టయితే ఆన్సర్ అనేది స్పీడ్ అవుతుంది. సొంత ప్రాక్టీస్ చేసినట్టయితే 10 ప్రాబ్లమ్స్ మనం డెమో అవ్వడం వల్ల మనం ఏం చేస్తున్నామంటే అవేర్‌నెస్ పర్పస్ జస్ట్ 5, 6 ఎగ్జాంపుల్ తీసుకుంటాం అనమాట. వీడియో లెంతీ అయిపోతుంది అనమాట. అంతకుమించి ఏం లేదు. 100 ఎగ్జాంపుల్ చేయొచ్చు. అది నేనేం చేస్తా అంటే దానికి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ ప్రొవైడ్ చేస్తాను. నా స్టూడెంట్స్ మొత్తం ఏం చేస్తా అంటే ఆన్‌లైన్ ఎగ్జామ్స్ 50 తయారు చేశా. ఆ 50 అనేవి ప్రొవైడ్ చేస్తాను అనమాట. ఆల్రెడీ మేము ఫుల్ ఎక్స్‌పర్ట్ అయిపోయాను సార్. ఆ పీడిఎఫ్ పంపండి అంటే సుమారు చెప్తాను. ఎన్ని నాది ఎగ్జాక్ట్ మైండ్‌లో ఉండవు. అవి ఉన్న పీడిఎఫ్ మొత్తం పంపిస్తాం. మీరు ఏదైతే ప్రాక్టీస్ చేస్తారో ఆన్‌లైన్ ఎగ్జామ్ ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి. ఈరోజు మనం ఏం చేస్తాము? ఆల్ వన్స్ ఫార్ములాలో చాలా ఉంటాయి ఇందులో. మనం ఫర్దర్‌గా పోయేసి 3 వన్స్, 4 వన్స్, 5 వన్స్ ఉంటాయి. సపోజ్ మీ టీచర్‌తో పర్మిషన్ తీసుకోవాలి. టీచర్ మీరు 4 వన్స్ నేను వేస్తాను. మీరు నెంబర్ చెప్పండి టీచర్. 6 నెంబర్ చెప్పండి. నేను 4 వన్స్ తోటి మల్టిప్లై అంటే 1111తో మల్టిప్లై చేస్తా. వితౌట్ స్టెప్, వితౌట్ రఫ్ అని చెప్పి చేసినట్టయితే టీచరు ఆశ్చర్యపోతుందన్నమాట. మీ క్లాస్‌లో టీచర్ సాటిస్ఫాక్షన్ అవుతారు. ఒక పిల్లోడు షార్ప్ ఉన్నాడు. మ్యాథమెటిక్స్ ఇంట్రెస్ట్ ఉందని చెప్పి. అవునా? సరే ఇప్పుడు నేనేం చేస్తా అంటే స్క్రీన్ వచ్చేసి షేర్ చేస్తా. చూడండి ఒకసారి. సార్ మీరు స్క్రీన్ చూసినట్టయితే మనము కాన్సెప్ట్ వచ్చేసి ఆల్ వన్స్లో 3 వన్స్, 4 వన్స్, 5 వన్స్ ఎన్నైనా ఉండొచ్చు. జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 4 నంబర్స్ మించి మల్టిప్లై రాదనమాట. అందువల్ల ఇది సరిపోతుంది. మీ ఫ్రెండ్స్ని సర్ప్రైజ్ చేయాలంటే మాత్రము మీరేం చేయాలి? 5 వన్స్ మీద సర్ప్రైజ్ చేయొచ్చు. అయితే నేను ఫస్ట్ 11 చేసేటప్పుడు కొన్ని కండిషన్స్ చెప్పాను అనమాట. వాటిని ఏమంటారు మనము? మ్యాండేటరీ అంటే అవి ఉంటేనే ఫార్ములా అప్లై అవుతుంది. లేనట్టయితే ఫార్ములా అప్లై అవ్వదు. అది ఇంపార్టెంట్ అనమాట. మ్యాండేటరీ కండిషన్స్ అంటాము. ఏం చెప్పాము? వన్ సైడ్ షుడ్ బి ఆల్ వన్సే ఉండాలి. ఎందువల్ల? మన ఫార్ములా పేరే ఆల్ ఆల్ వన్స్ ఫార్ములా. అంటే వన్ సైడ్ ఆల్ వన్సే ఉండాలి. ఎన్ని వన్స్ ఉండాలంటే 2 అంటే 11 అవుతుంది. 3 ఉంటే 111 అవుతుంది. ఇది 4 ఉంటే 1111 అవుతుంది అనమాట. అంటే ఆల్ వన్సే ఉండాలి. పైన చూపించాను అనమాట. ఆల్ వన్స్ అనేవి వన్ సైడ్ ఉండాలి. మరి రెండో వైపు ఉండొచ్చా అంటే ఉండొచ్చు. వన్ సైడ్ మాత్రము మస్ట్ అండ్ షుడ్ ఉంటేనే ఫార్ములా అప్లై అవుతుంది. రెండో పాయింట్ ఏం చెప్పా? అదర్ సైడ్ వచ్చేసి మినిమం నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎలా ఉండాలి అంటే నెంబర్ ఆఫ్ వన్స్ ఎన్నైతే ఉన్నాయో అంటే నెంబర్స్ ఉండాలి మినిమం. సపోజ్ మనము 4 వన్స్ తో మల్టిప్లై చేస్తున్నాము. అవతల సైడ్ మినిమం 4 నెంబర్స్ ఉండాలి. మరి 4 నెంబర్ లేనప్పుడు ఎలా చేయాలి అంటే సపోజ్ 49 అన్నాడు. 49 ఇంటూ 1111 అనమాట. సరే వన్ సైడ్ ఆల్ వన్స్ ఉన్నాయి. రెండో వైపున మన కండిషన్ ఏం చెప్పాము? ఇక్కడ 4 వన్స్ ఉన్నప్పుడు అక్కడ 4 నెంబర్స్ ఉండాలని చెప్పాము. మరి చూస్తే 49 ఉంది. 2 నెంబర్స్ ఉన్నాయి. అలాంటప్పుడు ఏం చేయాలో నేను చెప్తాను అనమాట. అవునా? ఏం వరి అవ్వాల్సిన పనిలే. ఏదైనా ఫార్ములా చెప్పామంటే అందులో ఉన్న మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అవునా? చూద్దాం అనమాట నెక్స్ట్. సరే దీన్ని మల్టిప్లై చేసేటప్పుడు అదర్ సైడ్ వచ్చేసి 4 నెంబర్స్ ఉండాలి. అదే 5 వన్స్‌తో మల్టిప్లై చేసేటప్పుడు రెండో వైపున మస్ట్ అండ్ షుడ్‌గా మినిమమ్ 5 నంబర్స్ ఉండాలి. మాక్సిమం ఎన్నైనా ఉండొచ్చు. అది.
నెక్స్ట్ వచ్చేసి అదర్ సైడ్ వచ్చేసి నో లిమిట్ అనమాట. మినిమం వచ్చేసి 10th పెడతాం మనము, తర్వాత వదిలేస్తాం అనమాట. అయితే అదర్ సైడ్ వచ్చేసి మనం చెప్పే ఎగ్జాంపుల్ 49 అంటూ 4 వన్స్ అన్నప్పుడు మరి అవతల వైపున మినిమం నెంబర్స్ లేవు. అప్పుడు ఏం చేస్తాము? జీరోస్ యాడ్ చేస్తాము. సఫిషియెంట్ జీరోస్ అనేవి యాడ్ చేస్తాము. ఎటువైపు యాడ్ చేయాలి అంటే 49 లెఫ్ట్ సైడ్ ఏర్పాటు చేయాలి. అంటే అప్పుడు ఏమవుతుంది? 0049 అంటూ 1111 అవుతుంది అనమాట. అది ఇంపార్టెంట్. రైట్ సైడ్ యాడ్ చేస్తే 49 ఏమవుతుంది? 4900 అయిపోతుంది అనమాట. అందువల్ల ఎప్పుడైనా సరే రైట్ సైడ్ అనేది యాడ్ చేయొద్దు. అది ఇంపార్టెంట్ అనమాట. మనం ఏం చెప్పాము? 11తో మల్టిప్లై చేసాడు. ఫస్ట్ యూనిట్ ప్లేస్ నెంబర్ వేస్తాం, తర్వాత 2 నెంబర్స్ యాడ్ చేస్తాము. 2 నెంబర్ టోటల్ అయిపోయిన తర్వాత రైట్ సైడ్ నుంచి ఫస్ట్ నెంబర్ రిమూవ్ చేస్తాము. అలానే ఇప్పుడు ఏం చేస్తామంటే మనం 3 నెంబర్స్తో మల్టిప్లై చేసేటప్పుడు 3 వన్స్తో మల్టిప్లై చేసేటప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ యూనిట్ ప్లేస్ వేయాలి, తర్వాత యూనిట్స్ ప్లేస్ టెన్స్ ప్లేస్ అంటే 2 నెంబర్స్ యాడ్ చేసి క్యార్ నెంబర్ ఉంటే పక్కన పెట్టి నెంబర్ వేయాలి. తర్వాత ఏం చేయాలి? 3 నెంబర్స్ వేయాలి. అంటే ఎందువల్ల మన 3 నెంబర్స్ మల్టిప్లై చేసేటప్పుడు 3 నెంబర్ టోటల్ రీచ్ అవ్వాలి. 3 నెంబర్ టోటల్ రీచ్ అయిన తర్వాత అప్పుడు రైట్ సైడ్ నుంచి ప్రతిసారి 1 డిజిట్ చెప్పున రిమూవ్ చేస్తాము. ప్రతిసారి 3 నెంబర్స్ వెళ్ళాలి. 3 నెంబర్స్ లేనప్పుడు ఏం చేస్తామంటే ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని నెంబర్ చేస్తాం. ఎగ్జాంపుల్ చేసినప్పుడు మొత్తం పడుతూ. నెక్స్ట్ ఏంటంటే అలానే 4 వన్స్తో చేసినప్పుడు అవతల వైపున మనం ఏం చేయాలి? ఫస్ట్ 1 నెంబర్ వేయాలి యూనిట్ ప్లేస్ నెంబరు, తర్వాత 2 నెంబర్ టోటల్ చేయాలి, తర్వాత 3 నెంబర్ టోటల్ చేయాలి, తర్వాత 4 నెంబర్ టోటల్ చేయాలి. అంటే నెంబర్ ఆఫ్ బస్ ఎన్నైతే ఉన్నాయో అంత నెంబర్ టోటల్ రీచ్ అయిన తర్వాత అప్పుడు మొదలు పెట్టాలి. ఏం మొదలు పెడతాము? రైట్ సైడ్ నుంచి ప్రతిసారి 1 డిజిట్ అనేది రిమూవ్ చేస్తాము. అది ఎగ్జాంపుల్లో మీకు పర్ఫెక్ట్ అర్థమవుతుంది అనమాట. అలానే మీరేం చేస్తారు? ప్రాసెస్ అన్న కంటిన్యూషన్ చేసినట్టయితే చివరిన లేనప్పుడు ఏం చేస్తామంటే ఎన్ని నెంబర్స్ ఉన్నాయో అన్ని నెంబర్స్ వేస్తాము. కొంతమంది ఏం చేస్తారంటే రైట్ పార్ట్లో సున్నా పెట్టండి ఎన్ని చెప్తుంటారు అనమాట. ఎప్పుడైనా సరే ఇచ్చిన ప్రాబ్లం ఉండాలి, ఆన్సర్ ఉండాలి. అయితే చూడండి, జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆఫ్లైన్ ఎగ్జామ్ అయినట్టయితే క్వశ్చన్ పేపర్ మొత్తము రఫ్ చేసుకోవచ్చు అనమాట. మీరేం చేస్తారు? జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే పెన్నుతో స్ట్రైక్ చేసేయచ్చు అనమాట. ఆన్లైన్ కాబట్టి టైం పడుతుంది, మనం అన్ని స్ట్రైక్ చేసి చూపించాలంట అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్ అనేటైతే మీరు మైండ్తోనే సెట్ చేయాలి, చిన్న చిన్న నెంబర్ సెట్ చేయాలన్నమాట. రేపు మనం ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే చూడండి, ఎగ్జాంపుల్ కనపడుతుందా? ఫస్ట్ మనం ఏం చేస్తామంటే 3 వన్స్తో మల్టిప్లై చేద్దాం. నెక్స్ట్ ఏంటి? ఎలాంటి స్టెప్స్ వేయొద్దు, రఫ్ చేయొద్దు, డైరెక్ట్ ఆన్సర్ వేయాలి. జనరల్గా మీరు ఈ సబ్జెక్ట్ ఎవరు చూడలేదు, మీరు వీడియో చూడలే. అప్పుడు ఏం చేస్తారు? ఈ 64,253ని 111తో మల్టిప్లై చేయమంటే ఇదే నెంబర్ని 3 టైమ్స్ వేస్తారు. వేసి అప్పుడు టోటల్ చేస్తారు. అంటే పేపర్ వేస్ట్ అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేసామంటే బేసిక్ మ్యాథ్స్లో ఫార్ములా అప్లై చేసి డైరెక్ట్ ఆన్సర్ వేస్తున్నాము. ఫస్ట్ ఏం చేయాలి? చూడండి, ఆన్సర్ వచ్చేసి ఆల్రెడీ చేసి పెట్టాను. సరే మీ పర్పస్ ఏంటంటే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాను అనమాట. ఫస్ట్ ఏం చేయాలి? 1 నెంబర్ ఫస్ట్ నెంబర్ వేయాలి. ఫస్ట్ నెంబర్ ఏముంది? 3 ఉంది. నెక్స్ట్ ఏం చేయాలి? 2 నెంబర్స్ యాడ్ చేయాలి. 5 + 3 8 అనమాట. నెక్స్ట్ వచ్చేసి 3 నెంబర్స్ యాడ్ చేయాలి. ఎందువల్ల సార్ మనం ఫస్ట్లో 11లో 2 నెంబర్స్ యాడ్ చేసాము, ఇప్పుడు 3 నెంబర్స్ చెప్తున్నారు, అంత మీ ఇష్టం అంటే ఇక్కడ 3 వన్స్ ఉన్నాయి. 3 వన్స్ ఉన్న బట్టి మన 3 నెంబర్ టోటల్ రీచ్ అవ్వాలి. రీచ్ అయిన తర్వాత మాత్రమే అప్పుడు రైట్ సైడ్ నుంచి 1 నెంబర్ రిమూవ్ చేయాలి. ఇప్పుడు ఏం చేసాము? 2 నెంబర్ టోటల్ వేసాము. నెక్స్ట్ ఈ 3 నెంబర్ టోటల్ చేయాలి. చేసినట్టయితే ఎంత వస్తుంది? 8 10 వచ్చింది అనమాట. 10 వచ్చింది. క్యారీ నెంబర్ అవుతుంది 1 ఉంది. నేనేం చెప్పాను? క్యారీ నెంబర్ అనేది బ్రెయిన్లో ఉండాలి, సైడ్ రాయడానికి వీల్లేదనమాట. కాస్త ఏమవుతుంది? టైం వేస్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేసి చూడండి, మరి హింట్ చెప్తా, ఇది టాప్ సీక్రెట్ అనమాట. అంటే ఇవన్నీ ఎక్స్పీరియన్స్ వచ్చేదనమాట. ఎప్పుడైతే సరే ఎన్ని తల్లైపోతుంది సార్ మాది అన్నట్టయితే ఇక్కడ 3 వన్స్ ఉన్నాయి, అవునా? ఎప్పుడైతే ఆన్సర్లో 3 నెంబర్స్ వచ్చేసాయో అప్పుడు రైట్ సైడ్ నెంబర్ రిమూవ్ చేయాలి. ఆన్సర్లో 3 నెంబర్స్ వచ్చేసినట్టయితే రైట్ సైడ్ నెంబర్ ఏం చేయాలి? మనము రిమూవ్ చేయాలన్నమాట. సరే నేను త్వరగా మారుస్తున్నా, అవునా? అంతే, అది రిమూవ్ అయిపోయింది. 3 వన్స్ మల్టిప్లై చేసేటప్పుడు ఆన్సర్లో 3 నెంబర్స్ వచ్చిన తర్వాత రైట్ సైడ్ నెంబర్ ఏం చేశాను? నేను రిమూవ్ చేశాను. 3 లేదు ఇప్పుడు. నెక్స్ట్ ఏం చేయాలి? మళ్ళా ప్రతిసారి 3 నెంబర్సే. 3 నెంబర్ టోటల్ అయిన తర్వాత ప్రతిసారి 3 నెంబర్సే. క్యారీ నెంబర్ వచ్చేసి మన బ్రెయిన్లో ఉండాలి. 5 9 11 అయింది.
క్యారీ నెంబర్ అంతా 1 అంటే 12 అయింది. మళ్ళీ క్యారీ నెంబర్ ఎంత ఉంది? 1 ఉంది. ఈసారి ఏం చేయాలి? ఈ 5ని రిమూవ్ చేయాలి. 5 రిమూవ్ చేస్తాం అనమాట. 5 రిమూవ్ చేసినట్టయితే 5 రిమూవ్ చేశా. మళ్ళీ ఏం చేయాలి? 1 క్యారీ ఉంది. ఈసారి మళ్ళీ 3 నెంబర్స్, ఒకసారి 3 నెంబర్ రీచ్ అయిన తర్వాత ప్రతిసారి 3 నెంబర్స్ వెళ్ళాలి. వెళ్ళినట్టయితే 6 + 4 10, 12, 1 క్యారీ అంటే 13 వస్తుంది. మళ్ళీ 1 క్యారీ ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? ఈ నెంబర్ రిమూవ్ చేయాలి. ఈ నెంబర్ రిమూవ్ చేస్తే ఇప్పుడు 3 నెంబర్స్ లేవు. లేనప్పుడు ఏం చేయాలి? ఉన్న నెంబర్ చేయాలి. 6 + 4 10, 1 క్యారీ అంటే 11 అనమాట. 11 అంటే 1 వేస్తాం మేడం. 1 క్యారీ ఉంది. ఈ నెంబర్ రిమూవ్ చేయండి. ఈ నెంబర్ రిమూవ్ చేసినట్టయితే 6 ఉంది. క్యారీ నెంబర్ అంతా 1. 6 + 1 7. ఆన్సర్ చేసినట్టయితే పర్ఫెక్ట్గా టాలీ అయింది. కొంత ప్రాక్టీస్ అవసరం పడుతుంది అనమాట. నేను మొత్తం డీటెయిల్ నోట్స్ ఇచ్చా. ఫస్ట్ ఎలా వేయాలి, నెక్స్ట్ ఎలా వేయాలి, మొత్తం డీటెయిల్ నోట్స్ అనేది వివరం చేశా. అంటే మీరు ఇంగ్లీష్ చదువుతున్నట్టయితే అర్థమవుతుంది అనమాట. ఎలాంటి ఇబ్బంది లేదనమాట. మీరు వేరే చెప్పండి, ఇది అర్థమైతే నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే సేమ్ ప్రాక్టీస్ చేస్తాం, ఇబ్బంది ఏం లేదనమాట. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు 4 1s ఇస్తున్నాం. 4 1s ఇస్తుంటే మన ఫర్నిస్ట్ ఏంటి? వన్ సైడ్ వచ్చేసి ఆల్ 1s ఉన్నాయి. రెండో వైపున మినిమం వచ్చేసి 4 నంబర్స్ ఉండాలి. 4 1s ఉన్న బట్టి 4 నంబర్ ఉండాలి. సరే, ఉన్న 5 ఉన్నాయి అంటే కండిషన్స్ అప్లై అయిపోయినాయి కాబట్టి ఫార్ములా అప్లై అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది మల్టిప్లై చేయాలి. చూడండి, ఆన్సర్ పక్కన పెడుతున్నాను, ఎక్స్ప్లెయిన్ చేస్తూ నెంబర్స్ వేస్తాను అనమాట. ఫస్ట్ ఏం చేయాలి? మనము యూనిట్ ప్లేస్ నెంబర్ వేయాలి. అది చాలామంది ఏం చేస్తారంటే ఇటు 4 1s ఉన్నప్పుడు 3 నెంబర్స్ యాడ్ చేయమంటారు. 3 జీరోస్ యాడ్ చేసి చేయమంటారు అనమాట. ఇది ఎంత వేస్ట్ అనమాట, ఎంత టైం వేస్ట్ అనమాట. మనకి ఫస్ట్ యూనిట్ ప్లేస్ నెంబరు 5 వేసాను. తర్వాత ఏం చేయాలి? మనము 2 నెంబర్స్ టోటల్ చేయాలి. 2 నెంబర్ టోటల్ చేస్తే 5 + 0 5 వస్తుంది. నెక్స్ట్ 3 నెంబర్ టోటల్ చేయాలి. చూడండి, చూపిస్తున్నాను, నేను హైలైట్ చేసి చూపిస్తున్నాను. అవునా? 5 + 1 ఎంత? 6 అనమాట. 4 నెంబర్ టోటల్ చేయాలి. మనం 4 1s ఉన్నప్పుడు మనం 4 నెంబర్ టోటల్ రీచ్ అవ్వాలి. రీచ్ అవ్వాలంటే ఈ మొత్తం టోటల్ చేసినట్టయితే 7 8 వచ్చింది. ఇప్పుడు అదృష్టం ఉంది, ఏమైంది? ఎలాంటి క్యారీ నెంబర్ రాలేదు. టైం అనేది సేవ్ అవుతుంది అనమాట. సరే, చూసారా? 4 1s మల్టిప్లై చేస్తున్నాము. ఆన్సర్లో 4 నెంబర్స్ వచ్చేసాయి. ఇది హింట్ అనమాట. అంటే మన 4 నెంబర్ టోటల్ రీచ్ అయిన తర్వాత అని చెప్పే బదులు ఇది చెప్పిన ఆన్సర్లో 4 నెంబర్స్ వచ్చిన తర్వాత అన్నట్టయితే మైండ్లో ఫిక్స్ అయిపోతుంది అనమాట. ఇవన్నీ అబ్జర్వేషన్ తోటి వస్తాయి. ఇవన్నీ ఎవరు చెప్పరు, బుక్స్లో ఉండవు. మనం ఏం చేయాలి? ఆన్సర్లో 4 నెంబర్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ నెంబర్ వచ్చేసి రిమూవ్ చేయాలి. సరే, నేనేంటంటే రిమూవ్ చేయడం ఇబ్బంది కాబట్టి డైరెక్ట్గా దాన్ని తీసేస్తాను. రెడ్ నెంబర్ పెట్టి తీసేస్తాను అనమాట. మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ 4 నెంబర్ టోటల్ చేయాలి. 4 నెంబర్ టోటల్ చేస్తే ఎంత వస్తుందా? 6 వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ ప్రతిసారి ఒక నెంబర్ రిమూవ్ చేస్తూ వెళ్తాం అనమాట. ప్రాసెస్ మొదలు పెట్టామంటే రిమూవ్ ప్రాసెస్, ప్రతిసారి ఒక నెంబర్ రిమూవ్ చేయాలి. 4 నెంబర్స్ లేవు, మరి లేదా వదిలేస్తామా? వదలము. అప్పుడు ఏం చేస్తాము? 3 5 6 అనమాట. 3 నెంబర్ టోటల్ చేస్తాము. వాళ్ళు ఏం చేస్తారు? సున్నాలు పెట్టమని చెప్పి 4 నెంబర్ టోటల్ చేయమంటారు. టైం వేస్ట్ అనమాట. ఇప్పుడు ఈ నెంబర్ రిమూవ్ చేస్తాము. ఈ నెంబర్ రిమూవ్ చేసినట్టయితే 3 + 2 5 వచ్చేసింది. నెక్స్ట్ ఏం చేయాలి? ఈ నెంబర్ రిమూవ్ చేయాలి. ఈ నెంబర్ రిమూవ్ చేస్తే ఎంత ఉందాడ? 3 ఉందన్నమాట. ఆ 3ని వేసినట్టయితే ఆన్సర్ అయిపోతుంది. ఆన్సర్ చూసారా? ముందే ఆన్సర్ రాసి పెట్టాను, టాలీ అయింది అనమాట. అలా మనం ఏం చేస్తాము? 3 1s 4 1s చేసినట్టయితే మీ ఫ్రెండ్స్తో పందెం పెట్టాలి. అరే, నేను 1తో 1 11తో మల్టిప్లై చేస్తాను ఆన్సర్ అంటే అవ్వ ఎప్పుడు చేయరా అంటారన్నమాట. అంటే ఇప్పుడు ఏంటంటే చేసామంటే వాళ్ళు ఆశ్చర్యపోతారు, ఎలా చేశారో అని చెప్పాలి. అంటే వాడికి నేర్పించండి, తప్పేం లేదు. ఇప్పుడు చదువులో పోటీ ఉండాలి. అలా నేర్పించినట్టయితే మీరు మంచి ఫ్రెండ్స్ అవుతారనమాట. ఇది చూడండి, ఇది ఎక్సెప్షన్ అనమాట. ఎన్ని వన్స్ ఉన్నాడా? 4 1s ఉన్నాయి. అయితే ఇటు వచ్చేసి మన కండిషన్ ఏంటి? 4 1s ఉన్నప్పుడు ఇటువైపున 4 నెంబర్స్ ఉండాలి. మరి ఉన్నాయా? లేవన్నమాట. మరి లేనప్పుడు ఏం చేయాలి అంటే ఇటు 0 పెట్టాలి. ముందు చూడండి మీరు, ఈ పైన ఏం చేశాను? 126 ఉంది. మరి 4 1s ఉన్న బట్టి ఇటు 4 నెంబర్స్ మినిమం ఉండాలి. అది లేవు. లేనప్పుడు ఏం చేస్తాము? ఫార్ములా అప్లై చేయలేము. అందులో నేనేం చేశా అంటే లెఫ్ట్ పార్ట్ 0 పెట్టుకున్నాను. అంటే మనం ఇమాజినేషన్ చేసుకోవచ్చు. వయసు పెద్దవాళ్ళు ఉన్నట్టయితే 0 ఉందని ఇమాజినేషన్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే డెమో ఇచ్చేటప్పుడు వాళ్ళకి 0 పెట్టినట్టయితే ప్రిన్సిపల్ అడుగుతాడు, 0 దేనికి పెట్టారంటారు అనమాట. కానీ మనం సమాధానం చెప్పాలి. వాళ్ళ ప్లేస్ వాళ్ళది.
అందువల్ల ఏంటంటే సరే పెట్టిన తప్పేం లేదు. అది సూత్రం అంతే సార్ అని చెప్పండి. అందువల్ల సూత్రం అంతే సార్ 0 పెట్టాలని చెప్పండి. ఇప్పుడేమైంది ఇప్పుడు 4 వన్స్ ఉన్నాయి, 4 నంబర్స్ ఉన్నాయి. ఇలా ఉంటే ఈజీ అనమాట. ఇందువల్ల ఎడిషన్ చేసేటప్పుడు 0 వస్తే దానికి టైం అనేది పట్టదు మనకి ఎడిషన్ చేసేటప్పుడు. ఫస్ట్ ఏం చేయాలి? యూనిట్ ప్లేస్ నెంబర్ సార్ తీసేద్దాము, తీసి మళ్ళీ వేద్దాం అనమాట. దూరం పెడుతున్నాను. చూసినట్టయితే ఫస్ట్ ఏం చేస్తాము? యూనిట్ ప్లేస్ నెంబర్ వేసాను. తర్వాత 2 నెంబర్స్ యాడ్ చేస్తాము. 6 ప్లస్ 2 8 అయింది. నెక్స్ట్ ఏం చేయాలి? 3 నెంబర్స్ యాడ్ చేయాలి. 6 ప్లస్ 2 8, 8 ప్లస్ 1 9 అనమాట. సరే 9 వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలి? మళ్ళా 4 నెంబర్స్ యాడ్ చేయాలి. ఇందువల్ల మనం 4 వన్స్ మల్టిప్లై చేసేటప్పుడు 4 నెంబర్ టోటల్ రీచ్ అవ్వాలి. ఇప్పుడు ఏమవుతుంది? మళ్ళీ 9 వస్తుంది. మళ్ళీ 0 బట్టి 9 వస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, మనం 4 వన్స్ మల్టిప్లై చేస్తున్నాము. ఆన్సర్లో 4 నెంబర్స్ వచ్చాయి. వస్తే ఏం చేయాలి మనము? యూనిట్ ప్లేస్ నెంబరు రిమూవ్ చేసేయాలి. ప్రతిసారి 1 నెంబర్ రిమూవ్ చేయాలి. నెక్స్ట్ ఏముంది? 3 నెంబర్స్ ఉన్నాయి. 3 అవుతుంది. 2 ప్లస్ 1 3 అయింది. మరలా ఏం చేయాలి? ఈ 2 నెంబర్స్ రిమూవ్ చేయాలి. రెండో నెంబర్ రిమూవ్ చేయాలి. రెండో నెంబర్ రిమూవ్ చేస్తే అక్కడ ఏమున్నాయి? 2 నెంబర్స్ ఉన్నాయి అనమాట. ఇప్పుడు 1 ప్లస్ 0 అంటే 1 అవుతుంది. 1 అవుతే ఈ నెంబర్ రిమూవ్ చేస్తాం. ఏముంది? 0 ఉందన్నమాట. 0 అంటే విలువ లేదు కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఎండ్ అయిపోయింది. చూడండి, ఆన్సర్ వచ్చేసి టాలీ అయింది. నేను కామా పెట్టలేదు, ఇక్కడ కామా ఉంది అంతే. డిఫరెన్స్ అనమాట. అంటే నెంబర్ ఆఫ్ డిజిట్స్ సమానం లేనప్పుడు ఏం చేస్తామంటే ఆ నెంబరు లెఫ్ట్ పార్ట్లో ఎన్ని అవసరమో అన్ని సున్నాలు పెట్టాలి. సపోజ్ 26 అన్నాడు, అప్పుడు ఏం చేస్తాము? 2 సున్నాలు పెడతాం. అవునా? అది ఇంపార్టెంట్ అనమాట. చూడండి, 24 ఇంటూ 5 వన్స్ ఇచ్చాడు. అంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు 5 వన్స్ మల్టిప్లై చేసేటప్పుడు వన్ సైడ్ వచ్చేసి ఆల్ వన్స్ ఉన్నాయి. మరి ఫార్ములా అప్లై అవ్వాలంటే రెండో వైపున మినిమం 5 నెంబర్స్ ఉండాలి. ఆ 2 నెంబర్స్ ఇచ్చాడు. అందులో నేనేం చేశాను? 3 జీరోస్ యాడ్ చేశాను. ఇటు లెఫ్ట్ పైన, లెఫ్ట్ సైడ్ అనమాట. లెఫ్ట్ సైడ్ ఏర్పాటు చేస్తే ఇబ్బంది. రైట్ సైడ్ చేస్తే ఏమవుతుంది? 24,000 అవుతుంది అనమాట. 5 వన్స్ ఉన్న బట్టి నేను ఆన్సర్ని జరిపి మళ్ళీ వేస్తాను అనమాట. ఫస్ట్ ఏం చేయాలి? మనము యూనిట్ ప్లేస్ నెంబర్ వేస్తాము. మరి వేసాను, 4 వేసాను. నెక్స్ట్ 2 నెంబర్స్ యాడ్ చేసినట్టయితే 4 ప్లస్ 2 6 అవుతుంది. నెక్స్ట్ ఏం చేయాలి? 3 నెంబర్స్ యాడ్ చేయాలి. 3 నెంబర్స్ యాడ్ చేసిన ఆ 0 బట్టి మళ్ళీ 6 నెంబర్ వస్తుంది. అది ఈజీ అనమాట. 4 నెంబర్ యాడ్ చేయాలి. 4 నెంబర్ యాడ్ చేస్తే 6 వస్తుంది. 5 నెంబర్ యాడ్ చేయాలి. 5 నెంబర్ యాడ్ చేసిన 6 వస్తుంది. ఇప్పుడు ఏమైంది? మనం 5 వన్స్ మల్టిప్లై చేస్తున్నాము. రైట్ పార్ట్లో 5 నెంబర్స్ వచ్చేసాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే యూనిట్ ప్లేస్ నుంచి 1 నెంబర్ రిమూవ్ చేయాలి. రిమూవ్ చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు మనం 5 నెంబర్ మనం టోటల్ చేయాలి. 5 నెంబర్స్ లేవు. లేనప్పుడు ఏం చేస్తాము? ఈ 4 నెంబర్ టోటల్ చేస్తాము. అన్ని సున్నాలు బట్టి మనది ఏమవుతుంది? 2 వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ నెంబర్ రిమూవ్ చేయాలి. ఈ నెంబర్ రిమూవ్ చేస్తే ఏమున్నాయి? అన్ని సున్నాలు ఉన్నాయి. అంటే ఆన్సర్ అనేది చూడండి టాలీ అయిపోయింది అనమాట. ఇలా మనం ఏం చేస్తాము? డెమో ఇచ్చేటప్పుడు సున్నాలు పెట్టకుండా ఇస్తే బాగుంటుంది. అది మీ ఏజ్ చిన్న వయసు అయితే 7th క్లాస్ పిల్లలు ఉన్నాడు, ఇది ఇబ్బంది అవుతుంది అనమాట. అది బీఎస్సీ పాప ఉంది, బీటెక్ అమ్మాయి ఉంది, అట్లాంటప్పుడు ఇబ్బంది లేదనమాట. అంటే మనం ఏంటంటే వయసును బట్టి చేయాలి. డెమో ఇచ్చినా ఇబ్బంది లేదు. డెమో ఇచ్చేటప్పుడు సున్నాలు పెట్టినా ఎలాంటి ఇబ్బంది లేదనమాట. మీరు ఏంటంటే సఫిషియెంట్ జీరోస్ ప్రాక్టీస్ చేస్తున్నట్టయితే పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. అయితే స్టూడెంట్స్ అన్న వాళ్ళు ఏం చేయాలి అన్నట్టయితే మీరు సైన్స్ పేరు, మ్యాథ్స్ పేరు, రామానుజ బర్త్లు అట్లా వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళది చెప్పండి. సార్ మీరు 6 నెంబర్ చెప్పండి, నేను 4 వన్స్ మల్టిప్లై చాలు, 4 వన్స్ చాలు. ఎందుకంటే ఫస్ట్ పేరెంట్ బయటకు పంపించాలి. మనం ఏం చేస్తామంటే 4 వన్స్ మల్టిప్లై చేస్తాం సార్ అని కండిషన్ ఏంటి? మీ 6 నెంబర్ చెప్పమని చెప్పి ఆన్సర్ డైరెక్ట్ వేయాలి. వాళ్ళ చేతిలో క్యాలిక్యులేటర్ పెట్టి ఆన్సర్ వెరిఫై చేస్తామని ఫీజు పెట్టాలి. 5 రూపాయలు, 10, 2 రూపాయలు పెట్టినట్టయితే డబ్బులు వస్తాయి. సార్ చూద్దాం ఎట్లా చేస్తారు, డైరెక్ట్ ఆన్సర్ రాస్తారంట అని చెప్పాలి. వీలున్నట్టయితే ఈ ఫార్మ్ రాసి పెట్టి చిన్న పేపర్ స్లిప్ పెట్టుకొని సార్ ఫార్మ్ కావాలంటే 10 రూపాయలు ఫార్మ్తో అయితే అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? 10 రూపాయలు వచ్చేసి ఆ చిన్న పేపర్ స్లిప్ ఏంది, చిన్న ఇంత పేపర్ పడుతుంది మనకి అంతే. A4 సైజులో 5 వస్తాయి. ప్రింట్ తీస్తాడేమో, పక్కన పెడతారు. 5 అయిపోతే మళ్ళీ ప్రింట్ తీస్తాడు అనమాట. అయితే ఏంటంటే మనం ఏం చేస్తామంటే ఈ క్యాలిక్యులేటర్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఉండాలి పిల్లోడి చేతిలో. ఇప్పుడు సైన్స్ ఫేర్, మ్యాథ్స్ ఫేర్ ఇచ్చేటప్పుడు ఎందువల్లంటే ఆ పేరెంట్స్ మొబైల్ ఫోన్ వెరిఫై చేసినప్పుడు ఏమవుతుంది? అవతల పేరెంట్ వెళ్ళిపోతారు మన మధ్యలో నుంచి. అందువల్ల ఏంటంటే వాళ్ళు ఎమ్మడే పంపించారు వచ్చిన పేరెంట్ని. మనం సైన్స్ ఫేర్, మ్యాథ్స్ ఫేర్, రామానుజ బర్త్డే అప్పుడు వెంబడే పంపించినట్టు యాన్యువల్ ఫంక్షన్ పెట్టుకోవచ్చు అనమాట. అప్పుడు వెంబడే పంపించినట్టయితే కొంత అమౌంట్ వస్తుంది. పేరెంట్స్ కూడా సర్ప్రైజ్ అవుతారు. భలే ఉంది పిల్లలు భలే చెప్తున్నారు, 7th క్లాస్ పిల్లలు, 6th క్లాస్ పిల్లలు, మన ఎవరు టీచర్ నేర్పలేదు, వీళ్ళ టీచర్ బాగుందని చెప్పి సూర్య పేరు వస్తుంది, మీది పేరు వస్తుంది, డబ్బులు వస్తాయి.
సరే 5 మంది వచ్చారు. మరి రూ. 5 పెట్టారు. రూ. 25 వస్తాయి. అదేంటంటే ఎంజాయ్‌మెంట్ అనమాట. ఫ్రీ అంటే ప్రతివాడు వచ్చేస్తాడనమాట. ప్రతివాడు వచ్చి మనకు తలనొప్పి కదా! అతను డబ్బులు ఇచ్చినప్పుడు అతను చెప్పేటప్పుడు మనం ఆన్సర్ వేస్తాము. ఫార్ములా ఇస్తాము. లేదు వేరే వాళ్ళు మా ఫార్ములా అంటే రూ. 5 ఇవ్వండి ఇస్తా. సరే ఇష్టమైతే ఇస్తే మానేస్తారనమాట. ఇది కాన్సెప్ట్ వచ్చేసి ఆల్ వన్స్‌లో మనం చెప్పినటువంటి ఫార్ములా అనమాట. నచ్చితే ఏం చేస్తారు? షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి చెప్పండి. లైక్ చేయండి అనమాట. సబ్స్క్రైబ్ చేయండి అనమాట. థాంక్ యూ.